శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి మొదలు స్టార్ట్ చేయండి మీరు. ఓకే, నమస్కారం. నమస్కారం. మనం ఏం చెప్పుకుంటున్నామో అందరికి గుర్తుంది అనుకుంటున్నాను. ఎక్కడికో వెళ్ళిపోయి 2 వారాలు గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. అదే మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం అంతా. అదే అండి వచ్చింది. మరి ఏం చేస్తాం? యాక్చువల్గా మనం అప్పుడు ఇది చెప్పుకున్నాం. 23 ఎంతో చెప్పుకోవాలనుకున్నాను నేను. ఇక అది చెప్పాలి. మరి ముందే మర్చిపోతే చెప్పారమ్మా. గసడదవా దేశంజి అని పెట్టారు, చెప్పారు. గసడదవా దేశంది. గసడదవా దేశందికి మనం 3 సూత్రాలు చెప్పుకున్నాం. ఒకటి పరుషాలకి, అంటే డూము పరుషాలకి ఏంటి సరళ కచ్చడ తప్పలు పరం అయితే గసడదవలు వస్తాయని చెప్పుకున్నాం. ప్రథమ మీద పరుషాలకి గసడదవలు అవుతాయని అదొక సూత్రం చెప్పుకున్నాం. ద్వంద్వ సమాసం మీద వస్తుందని, ద్వంద్వ సమాసం మీద వచ్చే ద్వంద్వ సమాసం మీద పరుషాలు వస్తే కనుక ఖచ్చితంగా సంధి జరుగుతుంది, గసడదవాదేత సంధి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సంస్కృతం మీద మారదు, గసడదవ సంధి రాదు. ఇది 3 రకాలుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, నేను మొన్న కూడా చూశాను, కొంచెం ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూ అని అలా దీర్ఘాలు ఇస్తున్నారు మాటికి. అలాంటి మాటలు వస్తున్నాయి. ఏనాటికి అనకూడదు, ఏనాటికి అనాలి. కిన్ అంటే ఏనాటికి కూడా, ఎప్పటికీ కూడా అనే అర్థంలో రాయాలి తప్ప మనం వ్యావహారికంగా మనం ఎలా మాట్లాడుతున్నామో పద్యాలు అలా రాయకూడదు. అలా రాస్తే అందం ఉండదు. విభక్తులు వచ్చినప్పుడు సంపూర్ణంగా అనుస్వారం వాడాలనే. అనుస్వరం ఎలా వస్తుందంటే దానికి చాలా సూత్రాలు ఉన్నాయండి. మనం సూత్రం వచ్చినప్పుడే కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను చూడండి, ఆదేశ సరళాలకి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషణలు విభాషణకు అనుకున్నాం. ఇక్కడ మనకి అనుస్వరం వస్తుంది. మనం గుర్తుందో లేదో మీకు అందరికీ. ఆదేశ సరళం అంటే ఏంటి? మామూలుగా సరళం, గజడ దెబ్బలు సరళాలు మనకు తెలుసు. కానీ సంధి వలన కనుక పరుషాలు సరళాలుగా మారితే వాటిని మనం ఆదేశ సరళం అనుకుంటాం. ఈ ఆదేశ సరళానికి వచ్చినప్పుడు ధృతుల మార్పులు వస్తాయి. అవేంటి? ఒకసారి బిందుగా అంటే అనుస్వరం, మీరన్న అనుస్వరంగా, లేదా అరసున్న, లేదా సంశ్లేషగా మారుతుంది. వీటి మీద మనం 10 ఎక్సర్సైజ్ కూడా తెలుసుకున్నాం అప్పుడు. దానికి నేను చెప్పిన ఉదాహరణ ఏంటి? పూచను ప్లస్ గలువలు, పూచం గలువలు, పూచను గలువలు, పూచ గలువలు, ఇలా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంధి సూత్రం 23ది తీస్తున్నాం. ఒక నిమిషం. లాస్ట్ వీక్ నేను ట్రెక్కింగ్ చేస్తున్నాను, అది అయ్యాక చెప్దాం అనుకున్నా నేను రెడీ చేసి పెట్టుకున్నాను, కానీ చెప్పడం అవ్వలేదు నాకు కూడా. ఓకే, ఇప్పుడు 22 అనుకుంటే, 22, 23 కాదు. మనకి మామూలుగా అరసున్నాలు ఎప్పుడు వస్తాయి? దాన్ని ఏమంటారు? ధృతం మార్పులోనే మనం అరసున్నా వాడతాం. ధృతమే అరసున్నాగా కానీ సున్నాగా కానీ సంశ్లేషగా కానీ మారుతూ ఉంటుంది. ఇది మనకు తెలుసు. కానీ కొన్ని పదగతంగా అరసున్నాలు ఉంటాయి. ఇప్పుడు రాముడు, అతడు అన్నప్పుడు డూకి ముందర అరసున్నా వస్తూ ఉంటుంది. మనకు డిక్షనరీలో ఒక నిఘంటువులో కనిపిస్తుంది. అయితే గత 100 సంవత్సరాలుగా ఇలా పదగతంగా మనం ఎవ్వరం కూడా అరసున్నాలు వాడటం లేదు. ఎందుకంటే మనకి ఎవరు వాడకపోవడం వలన ఎక్కడ వాడతామో ఎప్పుడు వాడతామో మనకు తెలియదు. కాబట్టి మనం దాన్ని వదిలేస్తున్నాం. ఇప్పుడు నిఘంటువుల్లో రాముడు పక్కన డూ పక్కన అరసున్నా ఉంది, అది ఓకే చేస్తాం, ఎందుకంటే మనకు కనిపిస్తుంది కాబట్టి. మనం రాసినా రాయకపోయినా కూడా అది తప్పు కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే పదంలో 22 రాసుకోండి. సంధి 22 రాయండి. అట, ఇక, చుడు, ఈ 3 శబ్దాలు ఉన్నాయి.
అట్ట ఒక శబ్దం, ఇక ఒక శబ్దం, చుడు ఒక శబ్దం. ఈ శబ్దాలలో మనకి అరసున్నాలు కనిపిస్తాయి మొట్టమొదట. అది మనకి అనవసరం, ఇది మనం పట్టించుకోవట్లేదు. సూత్రం అయితే ఉంది కానీ మనకు అవసరం లేదు. కానీ ఇది దేనికి అవసరం అంటే, దీంట్లో ధృతానికి లోపం రాదు. ఈ 3 శబ్దాలకు తప్ప మిగతా వాటిల్లో తొలి హ్రస్వం మీద అట, ఇక, చుడు శబ్దాలకు తప్ప ఒక పదంలో కనుక మొట్టమొదట హ్రస్వం ఉంటే, ఏదైనా పదంలో మొట్టమొదట హ్రస్వం మీద ఉంటే దానికి ధృతం లోపించదు. ఇది రాసుకోండి. దీనికి ఉదాహరణ ఏం చెప్పాడు? ముంగొంగు చెప్పాడు. ముంగొంగు అంటే దీన్ని మనం సంధి ఎలా విడదీసుకుంటాం? ముందు ప్లస్ కొంగు. ముందు ప్లస్ కొంగు. దీనికి మనం అంటే ఈ ముందు ప్లస్ కొంగుని మనం ముంగొంగుగా మార్చుకుంటాం. దీనికి కొన్ని సూత్రాలు కలుపుకుంటేనే కానీ ముంగొంగు అవ్వదు. అవి ఏమేమి సూత్రాలు అంటే సంధి 36, సంధి 37, సంధి 24, సంధి 22, 16, 17. మొత్తం 6 సూత్రాలు 7 సూత్రాలు కలిస్తేనే కానీ మీకు ముంగొంగు అనే పదం రాదు. ముందర మొట్టమొదటి సంధి 36 సూత్రం చూసుకుందాం. అంటే పదం ఏం చెప్పాను నేను? ముంగొంగు చెప్పాను. దాన్ని ఎలా విడదీస్తాం? ముందు ప్లస్ కొంగు అని విడదీస్తాం. సంధి 36 సమాసమున ప్రాతాదుల తొలి అచ్చు మీది మీకు ఇక్కడ పెట్టేస్తాను. దీంట్లో లోపం వస్తుంది. సంధి 36 ఏంటంటే సమాసమున ప్రాతాదుల తొలి అచ్చు మీద వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా నగు. అంటే ఒకసారి లోపం వస్తుంది, ఇంకోసారి లోపం రాకపోవచ్చు. ఇప్పుడు ఈ సూత్రంలో మనం లోపాన్ని తీసుకుంటాం అన్నమాట. లోపం తీసుకుంటే ఏమవుతోంది? ఇప్పుడు ముందు ప్లస్ కొంగులో ప్రాతాదులని ఉంటాయి. ప్రాత, కొత్త, ఈ పదాలు, వీటిలో తొలి అచ్చు మీద వర్ణంబులకు అన్ని కూడా తొలి అచ్చు మీద ఏముంది? ఇందులో ఉంది కదా. దాని ముందర ఉన్న అక్షరాలు అయితే ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా అన్నిటికీ లోపం వస్తుంది. అందుకని దు పోతుంది, ఒక్కటే మిగులుతుంది. దు 2 పోతాయి. అర్థమైనా? మళ్ళీ ఒకసారి చెప్పను. ప్రాతాదులు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ పదాలు వాటి మీద కనుక మీకు దట్ సూత్రం ఏంటంటే సమాసంలో వచ్చినప్పుడు ఈ వీటి మీద మొట్టమొదటి అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు తర్వాత ఉన్న అక్షరాలు అన్నీ కూడా లోపిస్తాయి. ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు. ఇక్కడ ఏముంది? ఉమ్దు ఒకటే మనకి 2 అక్షరాలే ఉన్నాయి, 2 పోతాయి. ఒకటే మిగులుతుంది. ముందు ప్లస్ కొంగుకి సంధి 36 వల్ల ఏమైందంటే ప్లస్ కొంగు అవుతుంది. ప్లస్ కొంగు. ప్లస్ కొంగు రాసారా? ఈ సంధి 37 వలన ఏమవుతుంది? లుప్త శేషంబునకు అంటే మిగిలింది ఏదైతే ఉందో వాటిల్లో కనుక పరుషాలు పరమైతే, ఇప్పుడు ఇక్కడ ఏముంది? ప్లస్ కొంగు ఉంది. కో ఏంటి? పరుషం. ఓ పరుషం మనకు తెలుసు.
మిగిలిన ఒక్కటే, మనకు ఒకటే మిగిలింది ఇక్కడ మూ. ఎప్పుడు ఒకటే బిందువు మిగులుతుంది, ఉండదండి, అన్ని ఇక్కడ కొట్టుకుపోతాయి. బిందువు లేదా? మూకు తర్వాత బిందువు లేదా? ఆ బిందు పోయింది, అదే కదా నేను చెప్పింది. ఈ సంధి సూత్రం 36 వలన ఆ బిందు ప్లస్ దు రెండు పోయాయి. మనం సంధి చేసేటప్పుడు ఎందుకంటే కూడా మూ అన్నది మీకు మూ అన్నది అచ్చు కాదు, హల్లు. హల్లు, అదే అంటున్నా. హల్లు. ఉత్వం అందులో అందులో ఉత్వం మనం ఉత్వాన్ని తీసుకుంటాం. తీసుకుని దాని తర్వాత ఎన్ని ఉంటే అన్ని కొట్టుకుపోతాయి. అంటే కంపల్సరీ కాదు, ఈ సూత్రాలు మనం తీసుకున్నాం, బహుళంగా అనగు అన్నాడు కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ మూ తర్వాత ఉందు అన్నది తీసేసి మూ ప్లస్ కొంగు చేసుకున్నాం. మూ ప్లస్ కొంగు చేసుకుంటే మూకి ఏమైంది, కో అన్నది పరుషం పరిచయం పరమైంది, మూకి కో పరమైంది. అలా పరమైతే దీనికి మళ్ళీ సంధి 37 వస్తుంది సూత్రం. ఈ సూత్రం ప్రకారం ఏంటి, లుప్త శేషానికి ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన దానికి పరుషాలు కనుక పరమైతే నువ్వు అనేది వస్తుంది, నువ్వు అనే అక్షరం వచ్చి చేరుతుంది అనమాట, నువ్వు గాగమం వస్తుంది. అప్పుడు మును ప్లస్ కొంగు అవుతుంది. రాసుకోండి, అది 37వ సూత్రం అన్నారు కదా. ఇది 37 సూత్రం. అంటే మీకు నేను చెప్పేది యాక్చువల్గా 22వ సూత్రం. ఈ 22వ సూత్రం రావాలి అంటే 36వ సూత్రం, 37వ సూత్రం, ఇంకా కొన్ని వస్తాయి, అవి కూడా చెప్పుకుందాం. ఇది రాసుకోండి, మును ప్లస్ కొంగు అవుతుంది. ఇది సమాసం. కాబట్టి మనకి సంధి 24లో లోపం రావాల్సి ఉండగా 24వ సూత్రం చెప్తాను మీకు ఇప్పుడు. సమాసంబున అందు ధృతంబునకు లోపంబగు. అందు అంటే అందులో అందు నన్ను మనం అనుకున్నాం కదా, ఈ ధృతాలన్నీ అందు అనే వాటికి వచ్చింది అనుకోండి, దాని మీద వచ్చే ధృతాలు లోపిస్తాయి అంటున్నాడు 37లో. 37 24 చెప్పారు, 24 చెప్పాను, సరే 24 అది లోపం రావాలి. అయితే మనకి 22వ సూత్రం అంటే ప్రజెంట్ సూత్రం ఏం చెప్పుకున్నాం, తొలి హ్రస్వం మీద నుడి తొలి హ్రస్వం మీద ధృతమునకు లోపం లేదు అనే సూత్రం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ లోపం రాదు. సరే, మన 24 ఎందుకు రాయక్కర్లేదు, ఇది కన్ఫ్యూజ్ అవుతాం కదా మనమేను. మును ప్లస్ కొంగు వచ్చింది 22 సూత్రంలో, ముందు కొంగు, నూకి లోపం లేదు, మనం 22 చెప్పుకున్నాం కదా. తొలి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు అని చెప్పి రాసుకున్నాం మనం, లోపం లేదు కాబట్టి. ఇప్పుడు మన సంధి 16, సంధి 17 మీకు తెలిసినవే, మనం చదువుకున్నవే. ఏంటి సంధి 16, ధృత ప్రకృతిక మీద పరుషాలకి సరళము లఘు అని సూత్రము చేత మును ప్లస్ గొంగు అవుతుంది. రాసుకున్నారా, మును ప్లస్ గొంగు, మును ప్లస్ కొంగు, మును కొంగు రాసామండి, ప్లస్ మును ప్లస్ కొంగు రాసుకున్నాము. సంధి 16 మన దగ్గర ఉంది కదా, దాని ప్రకారం మును ప్లస్ గొంగు అవుతుంది. కదండి, ధృతం మీద పరుషం ఉంటే సరళం అయిపోవాలి కదా. ప్లస్ కొంగు, ఇప్పుడు ధృతం వచ్చింది కదా, మును వచ్చి చేరింది కదా 37 ప్రకారం. 27 మేడం, 37 ప్రకారం నువ్వు వచ్చింది. 37 ఏంటి, మును ప్లస్ ఏదైతే మిగులుతుందో ఆ మిగిలిన దానికి పరుషాలు పరమైతే కనుక అందులో నువ్వు వచ్చి చేరుతుంది అన్నాడు. మూ ప్లస్
కొంగులో మును కొంగు అయింది. మును కొంగు అయితే అది సంధి 16 ప్రకారం మును గొంగు అవుతుంది. మును ప్లస్ గొంగు 16. 37 సూత్రం ఏంటండి? లుప్తశేషంబునకు, లుప్తశేషంకి మీకు ఇస్తున్నాను. అయ్యో, నేను గ్రామర్ దాంట్లో పెడుతున్నాను అనుకుని చంద్రశేఖర్ గారికి పెట్టినాను. ఇక్కడ ఇస్తా. ఏమన్నారు? మీకు పంపిస్తున్నాను సూత్రాలు, మర్చిపోయి నేను గ్రామర్ దాంట్లో పెడుతున్నాను అనుకుని. పెట్టండి. అందులో పెడతాలండి, అందులో పోస్ట్ చేస్తాను. చేసేసేయండి. పాటిబండ శాస్త్రిరావు గారిని వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా విరజ గారు, కృష్ణవిరజ గారు. నమస్కారం అండి. గుర్తుపట్టారమ్మా? గుర్తుపట్టారా? శేషగిరి గారు. బావుక బాగున్నారా? బాగున్నానమ్మా. నిన్ననే నాకు చంద్రకుమార్ గారు చెప్పారు మీరు ఇలా వ్యాకరణ క్లాస్ కండక్ట్ చేస్తారని చెప్పని. సరే, నేను ఆసక్తి తెలుసండి, వాడితో కొంచెం పరిచయం ఉంది, చిన్న పరిచయము. అంటేను సరే వారి అభిమానంతో పంపించాలి, సరే కాసేపు ఉండి చూస్తానండి పంపించమని అడిగాను అనమాట. బాగుందమ్మా, సంతోషం. 16 ఏంటి ఇప్పుడు మీరు 37 రాసుకున్నారా అండి? చెప్తారా? లుప్తశేషంబులకు మీకు వ్యాకరణ క్లాస్ లో ఉంది, అది రాసుకోమన్నారని రాసుకుంటున్నాను, అంటే రెఫరెన్స్ కోసం అని. ఇప్పుడు 37 ఏంటంటే మనకి ఈ మిగిలింది అయితే అన్ని పోతాయి కదా, అక్షరాలు అన్ని పోయిన తర్వాత ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన దానికి ధృతం కనుక పరుషం పరమైతే ధృతం వస్తోంది, నువ్వు వస్తోంది. అలా మును ప్లస్ కొంగు అయింది. ధృతం వస్తుంది అన్నారు కదండి. అదే నువ్వు అంటే ధృతమే కదండి. అందుకే నువ్వు ప్లస్ కొంగు, ముకొంగు అన్నాం చూడండి. మును వస్తుందన్నమాట, నువ్వు వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ నువ్వు వచ్చింది కాబట్టి కో అన్నది పరుషం కాబట్టి పరుషం ఏమైంది? సరళంగా మారింది. అది మనకు తెలుసు, మనం సంధి 16 నేర్చుకున్నాం. ధృత ప్రకృతికం మీద పరుషములకు సరళములకు అని సూత్రం చేత మును ప్లస్ కొంగు. మును ప్లస్ కొంగు. ఇప్పుడు ఆదేశ సరళాలకి మనకు తెలుసు. ఆదేశ సరళాలకు ముందున్న ధృతములకు బిందు సంశ్లేషములు విభాషణగు అని సూత్రం ఉంది. దాని ప్రకారం ధృతానికి అరసున్నా, నిండు సున్నా, సంశ్లేష, సత్వరూపాలు 4 రూపాలు రావాలి. అయితే మనం ఇప్పుడు 22వ సూత్రం చదువుకుంటున్నాం కదా, అటా ఇక చూడు శబ్దాలకు తప్ప నుడి తొలి హ్రస్వం మీద అంటే పదంలోని మొదటి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు అని మనం చదువుకోవడం చేత అర్ధబిందువు అంటే అరసున్నా రాదు, దీనికి అరసున్నా రాదు. అలాగే వ్యవస్థిత విభాషితే సంశ్లేషం కూడా రాదంటున్నాడు. అంటే అరసున్నా రాదు, సంశ్లేషము రాదు. ఇంకా మిగిలింది ఏముంది? సంధి 26 మనం ఇంకా రాలేదు దాని దగ్గరికి. సంధి 26 ప్రకారం ఏంటంటే సమాసములందు ధృతమునకు సత్వము లేదు. సత్వరూపం అంటే సహజమైన రూపం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉండే రూపం కూడా లేదు. అంటే 3 రూపాలు పోయాయి. 1 అరసున్నా పోయింది, 2 సంశ్లేష పోయింది, 3 దాని ఒరిజినల్ రూపం పోయింది. పోయి మనకి మిగిలింది నిండు సున్నా మాత్రమే ఉంది, ముంగొంగు అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. చదవాలి 2-3 సార్లు చదువుకుంటే గానీ. చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్తాను. మనకి కొన్ని ముందరే తెలుసు, ధృతం తర్వాత పరుషాలు సరళాలు అవుతాయని తెలుసు. తర్వాత ధృతం అరసున్నాగా, సున్నాగా, సంశ్లేషగా మారుతుంది అని కూడా మనకు తెలుసు. ఒక్కొక్కసారి అంటే ధృతం లేని పక్షంలో పదం ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది, పదంలో మార్పు రాదు సంధి జరిగినప్పుడు. అయితే దీంట్లో ఏమవుతుందంటే మనకి ముంగొంగు అనే పదంలో
నిండు సున్నా మాత్రమే వస్తుంది అని చెప్తున్నాడు. అరసున్నా రాదు, సంశ్లేషము రాదు, లేదా ముందు కొంగు అని కూడా రాదు. ఎందుకు రాదు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. ముంగొంగు అనేది ఒరిజినల్ పదం ఏంటి? ముందు ప్లస్ కొంగు. దీని సహజమైన పదం ముందు ప్లస్ కొంగు. అయితే ఈ పదం ఎలా మారిందంటే సంధి 36 ప్రకారం ముందు అంటే మూ తర్వాత ఉన్న అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు తర్వాత అన్నీ కూడా పోయి ఒక మూ అనే అక్షరం మాత్రం మిగిలింది. మిగిలి సున్నా అన్నది మనకు అచ్చులోనే వస్తుంది కదా. సున్నా అన్నది అచ్చులో వస్తుంది కాబట్టి ఆ అచ్చు దాని తర్వాత ఉన్న దో కూడా పోయి మూ ఒక్కటే మిగిలింది. అది రాసుకోండి. సంధి 36 ప్రకారం మూ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు అర్థమైందా అండి జ్యోతి గారు? ఇక్కడ దాకా అర్థమైందా? మూ ప్లస్ కొంగు తెలిసింది కదా. ఓకే, మూ ప్లస్ కొంగు. ఇప్పుడు మనకి సంధి 37 ప్రకారం ఇలా ఏదైనా కనుక శేషం మిగిలితే, భుక్తి మిగిలితే, దానికి కనుక పరుషాల పరమైతే అక్కడ నువ్వు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మూ అన్నది మనకు తెలుసు స్థిరం అని. ఈ స్థిరానికి పరుషం పరమైంది. మామూలుగా అయితే అలాగే ఉంచేస్తాం, ఏం మార్పు ఉండదు. కానీ ఇది సహజమైన స్థిరం కాదు. ఇక్కడ మనకి ఏమైంది? మిగిలిన అన్ని పోగా మిగిలిన పరుషం. ఇది మిగిలిన పరుషం కాదు, ఏమంటే మిగిలిన స్థిరం. ఇలాంటి వాటికి పరుషం పరమైతే ధృతం వస్తుంది. ఇది మనకు 37లో చెప్తున్నాడు. అప్పుడేమైంది? మును ప్లస్ కొంగు అయింది. అంటే దు స్థానంలో ముందు స్థానంలో నువ్వు వచ్చి చేరింది. మును ప్లస్ కొంగు. ఇక్కడ దాకా అర్థమైందా? తర్వాత మనం 24 ఇంకా రాలేదో తర్వాత చెప్పుకుందాం. మామూలుగా ఇది మనకు తెలుసు. దీంట్లో మనం 22వ సూత్రం ఏం చదువుకున్నాం? మొదటి పదంలో మొదటి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు అనే సూత్రం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ధృతానికి లోపం రాలేదు. మును ప్లస్ కొంగు అలాగే ఉండిపోయింది. మును ప్లస్ కొంగు అలాగే ఉండిపోయినప్పుడు మనకి సంధి 16 తెలుసు. ధృత ప్రకృతికం మీద పరుషాలకి సరళాలు అవుతాయి అన్న విషయం మనకు తెలుసు. ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. మును ప్లస్ గొంగు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది మును ప్లస్ గొంగు అంటే మున్గొంగు అవ్వచ్చు, అరసున్నా గొంగు రావచ్చు, ఇంకా మున్గొంగు అవ్వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. లేకపోతే ముగొంగు అవ్వచ్చు కదా అని, మునుగొంగు అవ్వచ్చు కదా అనిపిస్తుంది మనకి సత్వరూపంలో. కానీ అలాంటి అన్ని రూపాలు ఉన్నాయి. కానీ మనకి సంధి 22 వలన ధృతానికి లోపం లేదు అని అంటున్నాడు. ధృతానికి లోపం లేనప్పుడు అరసున్నా ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి అరసున్నా రాదు, సంశ్లేషం కూడా రాదు. నువ్వు యాజ్ ఇట్ ఈస్ గానే ఉండిపోతుంది కాబట్టి అరసున్నా రాదు, మళ్ళీ సంశ్లేషం రాదు. పోనీ మునుగొంగు రాయొచ్చా అంటే అది కూడా రాదు. ఎందుకంటే సంధి 26 వలన సమాసములందు ధృతమునకు సత్వంబు లేదు అనే సూత్రం మనము ఇది ముందు కూడా ఎక్కడ చదివాము లేదు. సమాసాలు అంటే తెలుసు కదా మీకు. సమాసాల్లో ధృతం వచ్చినప్పుడు
దాంట్లో సహజమైన రూపం ఉండదు, మార్పు రావాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మార్పు రావాలి. ఇంకా అన్ని మార్పులు పోయిన తర్వాత మిగిలిన ఒకటే ఒక రూపం మిగిలింది, ఏంటది? నిండు సున్నా రూపం. కాబట్టి నిండు సున్నా వచ్చి ముంగొంగు అనే రూపం వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, నేను చెప్పిన దాన్ని మీకు ఎంతవరకు అర్థమైందో నేను చూస్తాను. కుసుమ గారు మీరు చెప్పండి. అర్థమయ్యేంతగా చెప్పేంతగా అర్థం కాలేదు, అర్థం చేసుకోవడానికి సార్, ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీకు ఏ లెవెల్లో అర్థమైందో నాకు తెలుస్తుంది, మళ్ళీ చెప్పడానికి అంతకంటే లేదు. అంటే ఇదేం టెస్ట్ కాదు. 22వ సూత్రం ప్రకారం అకాయిక చూడు గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి చివరిగా వచ్చే ఈ ముంగొంగు అనే శబ్దానికి వేరే వేరే సూత్రాలు ఉదాహరణ, కూడా ముంగొంగు అనేది ఉదాహరణ అండి. ముంగొంగు అన్ని ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వేరే మీకు ఇస్తాను, వేరే 4, 5, ఇస్తాను. 36, 37, 24, 22, 16, 17 సూత్రాలను అప్లై చేస్తే గానీ ఆ చివరి రూపం మనకి రాదు, ముంగొంగు అనేది. 22, 26 మళ్ళీ 26 కూడా వస్తుంది. 36, 37, 24, 22, 16, 17, 22, 26 8 సూత్రాలు. ఒక పదం ఆరే రావాలి చెప్పారు అంటే కదండి మేడం, ఆరే చెప్పారు. 36, 37, 24, 22, 16, 17 మొత్తం ఆరే మళ్ళీ కదా. 22, 26 కూడా చెప్పాను. 22 ఆల్రెడీ ఉంది కదా పైన, మళ్ళీ ఆల్రెడీ వస్తుంది, ఉందండి, మళ్ళీ 22. వస్తుందండి, అది మళ్ళీ మళ్ళీ వస్తాయి. రెండు ఒక అదే ఓకే, సూత్రం 2 సార్లు దానికే మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తూ ఉంటాయి. దీనికే కాదు, మిగతా వాటిలో కూడా మనకు అలాగా కాబట్టి రెపిటేషన్స్ అంటే వస్తాయి. 20 అన్ని సంపూర్ణంగా 20 వస్తే గానీ దీని అని గురించి వస్తే కానీ మీకు ఆ మీరు రూపం రాదు. చెప్పాలి. దీన్ని రూప సాధన అంటారు. ఇవంతా చేస్తే గానీ మీకు రూపం రాదు. ఒక రూపం రావాలంటే మాకైతే ఎలా చేస్తారంటే, మా గురువు గారు ఇప్పుడు ముంగొంగ పదం ఇచ్చేస్తారు అంతే. ఇస్తే మేమేం చేస్తాం, దీన్ని బట్టి నేను ఈ సూత్రం ప్రకారం ఇలా వస్తుంది, ఈ సూత్రం ప్రకారం ఇలా వస్తుంది, అలా ప్రాక్టీస్ చేయించారు. నేను కూడా అలా చేద్దాం అనుకున్నా కానీ మీరు నన్ను తన్వేస్తాను భయం వేసి చేయలేదు. కానీ అలా చేస్తాను మరి మాకు ఇంకొక వచ్చింది. మార్గం లేదు, ఇంకొక మార్గం లేదు దీనికి. అది నేను మీకు అలాగే ఒక్కొక్కటి అసలు స్టెప్ బై ఏమి స్టెప్ నేను వేసిస్తా క్లాస్ లో. దాన్ని వేసి బట్టి ఇవ్వండి. మీరు వేరే పదాలు రాయండి, అలా అది ప్రాక్టీస్ చెప్పాలి. చేయండి. ఏ సూత్రానికి ఆ సూత్రం బై హార్ట్ అయితే గానీ చెప్పలేము. చెప్పలేం. అవును. అంటే ఇది కంఠస్థం పట్టాలా ఇవన్నీను? గ్రామర్ అంటే మీరు కంఠస్థం పట్టుతాయి. కంఠస్థ పట్టడం పట్టకపోవడం కాదు కాదండి, నేను అనేది ఏంటంటే ఆ రూపం ఎలా వచ్చిందో మీకు తెలియాలి కదా. బేసిక్ గా గుర్తుంటాయి మీరు అది కదండి. అర్థమైతే ఇంకోసారి మీరు ఇప్పుడు నేను మున్గొంగు అని రాసేసాను అనుకోండి పద్యంలో, తప్పకుండా నాకు తెలియదు, నేను రాసేస్తాను, అవతల వాడు ఎవరికో తెలుస్తుంది కదా. మన ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు దీని ప్రకారం ఇవి ఏవి సూత్రాలు మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ మున్గొంగు రాయకూడదు అని మీకు ఇక్కడ బుర్రలోకి ఎక్కిస్తే చాలు, మీరు రాయరంతే. అర్థమైంది కదా. ఈ సూత్రం మీరు బట్టి కొట్టకపోయినా ఏది వస్తుందో మాత్రం అది మాత్రం బట్టి కొట్టండి. కొడితే చాలా తప్పులు రాకుండా ఉంటాయి. ఎందుకు అనేదానికి మన దగ్గర నోట్స్ ఉంటుంది కాబట్టి రెఫర్ చేసుకోవచ్చు. అది అది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను, ఎందుకంటే మీకు కట్ అవుతుంది, అర్థం కాలే. చాలా కష్టంగా ఉన్నది ఇదైతేను. ఇది చాలా కష్టంగా ఉంది. నేను ఇది అసలు చాలా కష్టంగా ఉంది 2-3 క్లాసులు తీసుకుందాం అనుకున్నానండి. ఈ 3rd క్లాస్ ఈ రోజుకి అవ్వకొట్టాలనుకున్నాను, ఈ రోజు మొదలు పెడుతున్నాను ఇది, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఇది. ఇదే కాదు ఇంకా మీకు చాలా లింకప్స్ అయ్యి ఉంటాయి కాబట్టి వ్యాకరణం అంటేనే అంత. ఒకదానికి లింకప్ అయి ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఆవిడన్నట్టు మీరన్నట్టు వ్యాకరణమే చాలా కష్టమైంది బాబాయ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ముంగొంగు మీరు రాయండి. ముంగొంగు ముందు ప్లస్ కొంగు పెట్టేసుకోండి. అది రాసుకున్నారు, ఎంతవరకు రాసుకున్నారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి, మళ్ళీ రాయద్దు. రాసుకున్నారు కదా. నేను చెప్పింది మీ దగ్గర ఉందో లేదో చూడండి. సంధి 36 ప్రకారం సమాసమున ప్రాతాదులకు మొదటి అచ్చు మీద, తొలి అచ్చు మీద వర్ణాలకు అన్నీ కూడా లోపము బహుళంగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ప్రకారం
బిందుపూర్వక దూనకు లోపం వచ్చి ము ప్లస్ కొంగు అవుతుంది. ఓకే. సంధి 37 ప్రకారం లుప్త శేషానికి అంటే మిగిలిన శేషానికి ఏదైతే ఉందో దానికి పరుషాలు పరమైతే నువ్వు వచ్చి చేరుతుంది. అప్పుడు మును ప్లస్ కొంగు అవుతుంది. ఓకే, ఇది సమాసం కాబట్టి 24వ సూత్ర ప్రకారం ఇది వద్దు అని అన్నాను, కానీ ఇది కూడా ఉంది, దీంట్లో అప్లై చెయ్యాలి. ఎందుకంటే మీకు 24 వచ్చినప్పుడు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకని ఒకసారి మెన్షన్ చేశాడు. నేను ఊరికే చెప్పేసి వదిలేస్తాను, ఇది ఇప్పుడు చెప్పను. 24 ప్రకారం నువ్వు లోపల రావాలి అంటే ము ప్లస్ కొంగే ఉండాలి. కానీ 22లో మనం ఏం చదువుకున్నాం? నుడి తొలి హ్రస్వం పైన అంటే పదంలో ఉన్న మొదటి హ్రస్వానికి ధృతానికి లోపం లేదు అని చదువుకున్నాం కాబట్టి అలాగే ఉంటుంది. మును ప్లస్ కొంగు అలాగే ఉండిపోయింది. ఓకేనా? మును ప్లస్ కొంగు వచ్చింది, నువ్వు లోపం రావాలి కానీ లోపం రాదు. 22 ప్రకారం లోపం రాదు. మును ప్లస్ కొంగులో నువ్వు ధృతం కాబట్టి, కో పరుషం కాబట్టి మును ప్లస్ గొంగు అవుతుంది. రాసుకోండి, మును ప్లస్ గొంగు. నోట్స్ లో మును ప్లస్ గొంగు. ఇప్పుడు 17వ సూత్రంలో మనం చాలా నేర్చుకున్నాం. ఇది మీకు అప్పుడు చెప్పాను, గుర్తు ఉంటుంది కదా. అరసున్నా, నిండు సున్నా, సంశ్లేషం, సత్వరూపం ఇలా వస్తాయి 4 రూపాలు. అయితే ఇప్పుడు మనం 22లో ఏం చదువుకున్నాం? ధృతానికి లోపం రాదు అని చదువుకున్నాం. ధృతం యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నప్పుడు అరసున్నా రాదు కదా. ధృతం ఉన్నప్పుడు అరసున్నా పెట్టాం కదా, మనం పెట్టాం కాబట్టి అరసున్నా రాదు. ఒకటి. తర్వాత ధృతం ఉంది కాబట్టి సంశ్లేషము రాదు. అయిందా? 2 రాదు. ఇంకా మిగిలింది మును గొంగు అవ్వాలి. అయితే మును గొంగు సత్వరూపం రాదంటాడు. దేనికి? సంధి 26 ప్రకారం సమాసాల్లో ధృతానికి సత్వం లేదు అంటాడు. సమాసాలలో ధృతానికి సత్వరూపం లేదు, అందుకని మును గొంగు రాదు. మార్పు జరిగి తీరవలసిందే. ఎలా మారాలి? ఇంకా అన్ని రూపాలు పోయాక ఇంకా మిగిలింది ఒకటే ఒక రూపం ఉంది, అది నిండు సున్నా రూపం. కాబట్టి ముంగొంగు వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇలాగే ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి. క్రొంబసిడిని ఎలా విడదీయాలి? ఎవరైనా చెప్పగలరా? క్రొత్త ప్లస్ పసిడి అంటే క్రొంబసిడి అంటే మనకు అర్థమైంది ఏంటి? కొత్త బంగారం అని అర్థం అవుతుంది అనమాట. అయితే ఈ క్రొత్త అన్నది కూడా ప్రాతాదుల సమాసంలో ఏమేమి వస్తాయో మనం తర్వాత చూద్దాం. క్రొత్త అన్నది కూడా ప్రాతాదికి సంబంధించిన పదమే కాబట్టి సంధి 36 అప్లై అవుతుంది. సంధి 36 ఏంటి? సమాసంలో ప్రాతాదులలో మొదటి అచ్చు మీద ఉన్న అక్షరాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. అంటే బహుళంగా అవుతుందని సూత్రం చేత బిందుపూర్వక తాలోపం వచ్చి క్రో ప్లస్ పసిడి అవుతుంది. అంటే క్రో ప్లస్ పసిడి. ఇందాక పైన మనం చెప్పుకున్నాం కదా, ము ప్లస్ కొంగుకి ఇది క్రో ప్లస్ పసిడి, అంతే. వేరే పదాలు మారే తప్ప సూత్రాలన్నీ అవే, ఎక్కడ మార్పు లేదు. క్రో ప్లస్ పసిడి.
ఇప్పుడు సంధి 38 చెప్పాడు. క్రొత్త శబ్దమునకు ఆచక్షర శేషమునకు కొన్ని ఎడల నుగాగమమును కొన్ని ఎడల మీది హల్లునకు ద్విత్వమునకు సూత్రం చేత క్రోను ప్లస్ పసిడి. క్రొత్త అనే శబ్దంకి ఆద్యక్షర శేషానికి ఆద్యక్షర శేషం ఏముంది? క్రో ఒకటే ఉంది, అంతే కదా, క్రోదే కదా మొదటి అక్షరం. ఈ శేషానికి ఒక్కొక్కసారి నువ్వు వస్తుందిట, ఒక్కొక్కసారి హల్లునకి ద్విత్వం వస్తుందిట. ఇక్కడ మనం నువ్వు తీసుకుందాం. సంధి 38. ఇందాక మనం 37 చదువుకున్నాం, ఇప్పుడు 38కి వచ్చాం. క్రొత్త క్రోను ప్లస్ పసిడి అయింది. క్రోను ప్లస్ పసిడి ఇంకా మనకు తెలుసుగా 16, 17. క్రోను ప్లస్ పసిడి వరుసగా 6 నేర్చుకోవాలండి, ఇంకో మార్గం లేదు. నేర్చుకోవాలి అని చెప్తానండి. ఒక్కటేసారి మనం ఏంటి ఇప్పుడు నేను 36, 38 చెప్పేశాను అనుకోండి, ఎక్కడో 22లోంచి నేను 36కి వెళ్తే కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఒకసారి చెప్పుకున్నప్పుడు మళ్ళీ 36కి వచ్చినప్పుడు ఇది మళ్ళీ రిఫర్ చేసుకుంటాం, అలా మనకి రిమైండ్ అవుతుంది. ఓకేనా? అసలు ఇదంతా ఎందుకు మేడం? అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పడం మానేసి. ఇట్లా ఇక్కడ కనెక్షన్ ఉంది, చెప్పకుండా ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు నేను డైరెక్ట్ గా 38కి వెళ్ళిపోతే ఇవేవి చెప్పకుండా మీకు అర్థం కాదు. అక్కడ ఇవి వస్తే ఇక్కడ ఇదంతా చెప్తున్నా కదండి, ఇంటర్లింక్ అయ్యే ఉంటాయి. మనం ధృతాలు ఒక్కటే నేర్చుకుంటూ వస్తున్నాం. నిజానికి ఎలా నేర్చుకోవాలి? ముందర సంఖ్యా పరిచ్ఛేదం, తర్వాత సంధి పరిచ్ఛేదం, ఆ తర్వాత అష్టమాలు వస్తాయి. మరి మనం ఒక్క ధృతంలో ఒక్కటే కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? నేను ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చూసుకుంటున్నాను, ధృతాలవే చూస్తున్నాను. ఆ ధృతాలు చూసినప్పుడు ఇదే వరుసగా వచ్చినా కూడా మీకు ఈ సూత్రం వచ్చినప్పుడు అవే చదువుతాను. 22వ సూత్రం వచ్చినప్పుడు 36 టచ్ చేయకుండా అవ్వదు నాకు. పుస్తకం మీకు ప్రసాద్ గారు మీకు ఇచ్చారు కదా, అవి పీడిఎఫ్ ఇచ్చారు, చూసారా? చూసుకోండి. వాళ్ళు 22వ సూత్రం చూడండి, అందులో నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు 22వ సూత్రం చూడండి, చూస్తే నేను చెప్పినవన్నీ అందులో ఉంటాయి. అక్కడ చదివితే మీకు ఇంకోసారి అర్థం అవుతుంది. అయినా ఇది ఇవాళకి అవ్వదులేండి, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇది ఒక్కసారిగా అర్థం కాదు. ఇది నేను రాస్తున్నా, మీకు పెడుతున్నా నేను వ్యాకరణంలో. ఏమన్నా ఎక్కడెక్కడ నోట్స్ ఏమన్నా ఏమేమి ఇద్దాం అనుకున్నా, ఏమేమి ఇవ్వడం మర్చిపోయినా గుర్తులేదు నాకు, ఏమేమి క్లాసెస్ ఇవ్వాలో. లాస్ట్ టైం చెప్పింది కూడా నోట్స్ రాలేదు. అలా అంటే నాకు లాస్ట్ టైం ఏం చెప్పానో చెప్తే నా దగ్గర ఉన్నదంతా మీకు పంపిస్తాను, చూసి మీరు పంపండి. నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, అది మీకు పెడతాను. దాని ప్రకారం దాన్ని బట్టి నేను మీకు నోట్స్ ఇచ్చేస్తాను. మిస్ అయింది. అలాగే ఇప్పుడు 36వ సూత్రం మీకు అర్థమైందా? సమాసాన ప్రాతాదులు తొలియచ్చు మీద వర్ణంబులకెల్లా లోపము బహుళంబుగా నగు. ఇది మీకు అర్థమైందా? సంధి 36 సమాసాలలో అర్థమైంది కదా. నేను చదువుతున్నాను, భావం మీకు అర్థమైతే చాలు. పట్టి తర్వాత దీంట్లో ఇందాక శబ్దానికి దీనికి ఉన్న తేడా ఒకటే. దాంట్లో 37వ సూత్రం చదువుకున్నాం, ఇందులో 38వ సూత్రం చదువుకున్నాం. ఈ 38వ సూత్రం ఏంటి? క్రొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషమునకు. క్రొత్త అనే పదంలో మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరానికి ఒక్కొక్కసారి నువ్వు అనేది ఒక్కొక్కసారి ద్విత్వము వస్తాయని చెప్తున్నాడు. దానివల్ల క్రోను ప్లస్ పసిడి అయింది. క్రోను ప్లస్ పసిడి. సంధి 16. సంధి 16 వచ్చు కదా మనకి. ధృత ప్రకృతికం మీద పరుషములకు ధృత ప్రకృతికము మీద పరుషములకు సరళములగు అని సూత్రం చేత
క్రొను ప్లస్ బసిడి. ఇందాక మనం చదువుకున్నదే 17, 22 అవే వస్తాయి మళ్ళీనే, ఏం మార్పు ఉండదు. సంధి 17. ఆదేశ సరళాలకి ముందున్న ధృతానికి బిందువు అంటే 0, సంశ్లేషలు విభాషణవన్ సూత్రం చేత ధృతానికి అరసున్నా చాలా 0. ఫాస్ట్ చెప్పేస్తున్నారు, ఏమండి చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు, ఇందాక చెప్పిందే రాయలేకపోతున్నాం. అలాగే. అలా అంటే ఇందాక చెప్పిందే కదా, సంధి 17 అని పెట్టుకోండి, తర్వాత రాసుకోవచ్చు, మనకి టైం కలిసి వస్తుంది. మీరు పైన రాసుకున్నారు కదా, రాయలేదా ఇందాక 17 సూత్రం? నేను రాయలేదు. ఇందాక కూడా రాయలేదా? ఓకే, నేను దాంట్లో పెట్టాను, మన గ్రూప్ లో తర్వాత పెట్టాను. మీరు నోట్స్ ఇస్తున్నప్పుడు దానిలో చూసుకుంటారులేండి, పర్వాలేదు. నోట్స్ ఇచ్చేసాను దీనికి ఇచ్చేసాను నేను మీకు. వ్యాకరణంలో ఉంది ఇప్పుడు చూడండి. సరే సరే. 17లో 17 ఏంటంటే ఆదేశ సరళ అంటే మనకు తెలుసు కదా. ఆదేశ సరళానికి ముందున్న ధృతంలో మార్పు వస్తుంది ఎప్పుడైనా సరే. ఆదేశ సరళంలో ధృతానికి మార్పు వస్తుంది. ఒకసారి అరసున్నాగా మారుతుంది, ఒకసారి సున్నాగా మారుతుంది, ఒకసారి సంశ్లేషగా మారుతుంది. ఊరికి చెప్తాను వినండి, ఎందుకంటే నోట్స్ ఉంది మీకు. సంశ్లేషగా మారుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అలా మార్పు రాదంటాడు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ నేర్చుకుంటున్న సూత్రం ఏదేముంది, 22లో నుడి తొలి హ్రస్వం మీద అంటే పదంలోని మొదటి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు అని చెప్తున్నాడు. ధృతం లేనప్పుడు అరసున్నా రాదు, సంశ్లేషము రాదు, ఏమీ రాకూడదు. కానీ పోనీ మునుగొంగు అదేమిటి ఇందాకేం చెప్పాను, పసిడి, క్రొంపసిడి, క్రొనుపసిడి అది రావాలి. క్రొనుపసిడి అన్నది సహజమైన రూపం, ఇప్పుడు మనం తెచ్చుకున్న రూపం క్రొనుపసిడి ఇలా ఉండాలి కదా. ఇది కూడా రాదంటాడు. ఎందుకని అంటే 26వ సూత్రంలో సమాసాల్లో ధృతానికి అలా ఆతిథిగా ఉండదు, సహజమైన రూపం ఉండదు, మార్పు రావాలి అని చెప్తున్నాడు. మార్పు రావాలి అని అన్నాడు కాబట్టి మీకేమవుతుంది, ఇప్పుడు క్రొను ప్లస్ బసిడిలో మిగిలిన రూపం ఒక్కటే, అరసున్నా పోయింది, సత్వరూపం పోయింది, సంశ్లేష పోయింది, కాబట్టి క్రొంబసిడి అయ్యింది, పూర్ణంది వచ్చింది. మనం అంటారు కదా మనకి వచ్చింది. సరిపోయింది. ఇప్పుడు ఎవరైనా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి మళ్ళీ. దీంట్లో ఈ 2 ఉదాహరణలో సూత్రం మనకు అర్థమైనా కాకపోయినా ఉదాహరణ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే టైం అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలే ఉంది. మీరు మొట్టమొదట 22 సంధి అని చెప్పి అట ఇక చుడు ఈ శబ్దాల్లో అరసున్నాలు కనిపిస్తాయి అన్నారు మీరు. ఆ అరసున్నాలు కనిపించకపోయినా మనకు సంబంధం లేదు అని చెప్పాను, మనం దాన్ని పట్టించుకోకూడదు అని చెప్పాను. ఓకే ఓకే సరే సరే. కానీ దాంట్లో ఆ సూత్రం ఇంకా ఉంది, పూర్తి కాలేదు. అరసున్నా మనకే మనకి సంబంధం లేదు. మిగిలిన సూత్రం ఏంటంటే దాంట్లో ధృతానికి లోపం లేదు అన్నాను. అర్థమైందా? ఇక్కడ రాస్తాను మళ్ళీ, లేదా నా దగ్గర 22 లేదు, నేను మీకు ఇవ్వలేదు, 22 ఇస్తున్నాను. అంటే ఇప్పుడు దీని గురించి మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు మీకు ఇచ్చేసాను, సంధి 22 ఇచ్చేసాను చూడండి. అటా ఇక చూడు శబ్దాలలో తప్ప పదాలలో తొలి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు.
ఇది అరసున్నా గురించి మనకు అవసరం లేదు, ఊరికే చెప్పాను. అది మీకు ఇవ్వలేదు కూడా, నోట్స్ లో కూడా ఇవ్వలేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. మనకు అది అవసరం లేదు. ఇచ్చింది ఏంటంటే అట ఇంకా చూడు శబ్దాలలో తప్ప మిగిలిన పదాలలో మొదటి హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు. ఓకేనా? ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు ఈ ధృతానికి లోపం లేదు అని చెప్పుకున్నాం కాబట్టే మీకు అక్కడ సంశ్లేషం రావట్లేదు, అరసున్నా రావట్లేదు. అది అది కారణం. రాస్తే ధృతం రాస్తే లేకపోతే అరసున్నా పెడతాం. ధృతం పెట్టినప్పుడు అరసున్నా పెట్టకూడదు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే తటాకములో పుష్పములు ఉందనుకోండి. తటాకములో పుష్పాలు అన్నప్పుడు లో దగ్గర మనం అరసున్నా పెట్టి పుష్పములు అని రాస్తాం కదా. తటాకములో లో లో అన్నది మనకి ధృతం ఉందని తెలుసు, మనకి లోన్ లోపల అంటాం కదా. లో దగ్గర మనం అరసున్నా పెట్టి ఇక్కడ బోరు పెడతాం. ఎందుకు? అక్కడ ధృతం ఉంది, ఆ ధృతానికి అరసున్నాగా మనం మార్చుకుంటున్నాం. ఇక్కడ 22వ సూత్రంలో అలాగా లోను అని ఉన్నప్పుడు ఆ ను మారదంటున్నాడు. అంటే హ్రస్వానికి ఇది దీర్ఘం ఉందనుకోండి, తటాకమున ఉందనుకోండి, తటాకమును అని ఉందనుకోండి, ఈ నువ్వు మారదంటున్నాడు. నువ్వు మార్చకూడదు, అరసున్నాగా పెట్టకూడదు అంటున్నాడు. పెట్టకూడదు కాబట్టి మనం అరసున్నా పెట్టడం మీద ఏమి చేయట్లేదు. పోనీ అలా నువ్వు కూడా ఉంచొద్దు అంటున్నాడు. ఉంచొద్దు అంటున్నాడు కాబట్టి సున్నా వస్తుంది. నువ్వు ఉంచొద్దని ఎక్కడ చెప్తున్నాడు? 26 సూత్రంలో చెప్తున్నాడు మనకి. 22లోనేమో ధృతం ఉంటి తీరుతుందని చెప్తున్నాడు. 26లో ఏమో సత్వరూపం ఉండదు అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఉండకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి దానికి వేరే ఆప్షన్ లేక సున్నాగా మారుతుంది అన్నమాట. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, చదువుకోవాలనైతే అర్థమైంది నాకు. అన్ని సూత్రాలు నోటికి రావాలని ఒక విషయం అర్థమైంది నాకు. మళ్ళీ చెప్తుండాలండి, ఇది నేను ఇంకోసారి చెప్పినా చెప్తాను. కానీ మేము చేయాల్సింది మేము చేయాలి కదా. మీరు ప్రయత్నం చేయాల్సిందేనండి, అది తప్పదు. అదొకటే కాదండి, పద్యాల్లో కూడా మనం యూజ్ చేస్తేనే మనకు తెలుస్తుంది అది. పద్యాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్తాను, నేను మొన్న చూసాను విమల గారి పద్యంలో ధృతాలు చాలా మటుకు కరెక్ట్ గా రాశారు. అంటే ఫాలో చేస్తే మనం ఇప్పుడు నేర్చుకున్నది మన పద్యాలు అర్థం కోసం నేర్చుకుంటున్నాం. ఇంత కష్టపడి మీరు ఎందుకు ఒక గంట ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? మీ పనులను మానుకుని ఏదో పద్యాలు బాగా రాయాలని అక్కడ. సో ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్పుడే ఉపయోగం, లేకపోతే మనకి వేస్టే, టైం వేస్టే. నాకేమంటే ఏదన్నా అంతే, మనం నేర్చుకుని కంప్లీట్ గా అప్లై చేసినప్పుడే నాకు సార్థకత. వినా అభ్యాసం విషం విద్య. వినా అభ్యాసం విషం విద్య. ఓకే, బాగుంది. విషం విద్య. ఒక్క నిమిషం. అజీర్ణేన విషం భోజనం. చెప్పండి చెప్పండి సార్. భోజనం విషం. ఇనకుల తిలకుడు నిలకడగర క్రొక్కారు మెరుపు వల్ల నిలిచి అనే పదం. క్రొక్కారు అనే పదం వాడాడు అక్కడ. కొత్త కారు. క్రొక్కారు. ఇది క్రొంగారు ఎందుకు? క్రొంగారు వాడచ్చా? 2 రూపాయలు పెట్టుకోవచ్చా? ఆయన క్రొక్కారు వాడాడు. ఈ సూత్రం ప్రకారం అయితే క్రొంగారు అనే వాడాలి. క్రొక్కారు అంటే ఇది కూడా ఉంది కదా మనకి క్రొత్త శబ్దాల్లో. ఇంకొకటి ఉంది సూత్రం ఏంటంటే ద్విత్వం వాడచ్చు అన్నాడు. ద్విత్వం వాడచ్చు అని చెప్పాడు. ఇంటికి ఫ్రీడమ్ ఎవరిస్తారని, అది కవి వాడుకోవచ్చా? క్రొంగారు క్రొక్కారు కూడా వాడుకోవచ్చు. అలా అయితే క్రొంబసిడి మీరు చెప్పారు కదా, క్రొంబసిడి క్రొప్పసిడి కూడా అవుతుంది. అంటే ఇది క్రొప్పసిడి కూడా అవుతుంది అంటారు అయితే. మరి మారాలి కదా పక్కన. క్రొప్పసిడి అవుతుంది కదా.
క్రొప్పసిడి మీకు ఎలా అసలు పరుషం సరళం ఎలా కావాలి వస్తుంది? కదా. బసిడి బాగా రావాలి. క్రొప్పసిడి మరి అంటున్నారు. క్రొక్కాలు క్రొప్పసిడి ఎలా వాడేది? ఇప్పుడు క్రొక్క ఏంటంటే మనకి ప్రయోగాలండి. ఒకటి ఆ, ఏది ఎక్కువగా ప్రయోగిస్తే అదే వాడతాం, ఏది వాడుకలో ఉంటుందో దానికి ఏమో మనం సూత్రాలు పెట్టుకుంటాం. కానీ న్యాయంగా చూస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే సూత్రాలకు అతీతంగా కూడా కొన్ని ఉంటాయి, ఇంకా అది అది ఆరివేశాలు వేస్తారు ప్రయోగాల్లో సూత్రం. వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇది ఆ, క్రొంకాల్లో మీకు అది కా అన్నది దీర్ఘం, ఇక్కడ పసిడి ఆ. అన్నది హ్రస్వం అయిపోయింది. అస్సలు కాబట్టి అన్నాను కదా. క్రొంపసిడి అసలు ఎలా వస్తుందండి? సున్నతలు బాగా రాదు మీకు, క్రొంపసిడి రాదు కదా. అయితే చదవడానికి కూడా దీనికి హ్రస్వాలన్నింటికి ఆ సూత్రం అప్లై అవ్వదు. ఇది అదే హ్రస్వాలన్నింటికి నుగాగమం పెట్టుకోవచ్చు, సున్నా పెట్టుకోవచ్చు, దీర్ఘాలన్నింటికి ద్విత్వం పెట్టుకోవచ్చు అనుకోవచ్చా? నేను అడిగి చెప్తానండి మా గురువు గారిని. క్రొత్త కారు హ్రస్వాలన్నిటికీ హ్రస్వాలని ఇప్పుడు ఇక్కడ మీకు ఇది రాదు, అరసున్నా రాదు. క్రొంబసిడియే అవుతుంది తప్ప అరసున్నా రాదు, క్రొంబసిడి కూడా రాదు. అవును, అరసున్న అవుతుందని కానీ చెప్పారు కరెక్ట్. అది పూర్తి అవుతుంది. అయితే అనుస్వారం ఉండదు. క్రొక్కాడులోనేమో క్రొంగారు రావడానికి అవకాశం ఉంది, కానీ ఇది క్రొబ్బసిడి అవ్వదు. నేను అయినా ఒకసారి మా గురువు గారిని అడుగుతాను. అయినా అసలు మనం ఇలా రాస్తే అసలు ఎవరికి అర్థం కాదు కదండి. ఇలా ఏమండి? పద్యాలు రాస్తే ఇలా మనం పద్యాలు రాస్తే ఎవరికి అర్థం అవుతుంది? క్రొంబసిడి ఇలాంటివన్నీ రాస్తే ఎందుకు అర్థం కాదండి? మీకు నాకు అర్థం కాకపోతే ప్రపంచంలో ఎంతమంది పండితులు ఉన్నారు తెలుసా అండి? భాషే అది, పద్యాలు రాసే వాళ్ళ భాషే ఒక అది. చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్నను వేదాల గాయత్రి గారిది కదా అవధానమైంది. ఆయనేమో అప్రస్తుతం చేశారు పోతురాజు గారు. అప్రస్తుతం చేసినప్పుడు ఎన్ని పద్యాలు అలవకగా చదివేశారు తెలుసా అండి? భారతంలోవి, వాటిలోవి, వీటిలోవి ఆయనకి అవన్నీ నోటికి వచ్చు, చదువుతారు. చాలా మంది ఉన్నారండి పండితులు, వాళ్ళకి అర్థం అవుతుంది. మనలాంటి వాళ్ళు బేస్ చేసుకోకూడదు. ఇక్కడ మనం ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చాం, పై లెవెల్కి వెళ్ళాలని చూసుకోవాలి, కానీ మన కింద లెవెల్కి చూడకూడదు ఇంకా. అంతే కదా, మన పైకి ఎదగాలి. కింద వాళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళకి అర్థం అవుతుంది అంటే వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనకంటే పై స్థాయి వాళ్ళకి అర్థమైతే చాలు, వాళ్ళు మెచ్చుకుంటే చాలు మనకి. అందుకని వ్యాకరణ దోషాలు ఉంటే పండితులు ఒప్పుకోరండి. ఒకటి మెచ్చుకోవడం, రెండు తప్పులు లేకపోవడం. తప్పు లేకపోవడం. ఇప్పుడు మీరు అన్నారు చూడండి క్రొంబసిడి. నేను నా అబ్జర్వేషన్ లో ఉన్నంత వరకు సున్నా తర్వాత ఎప్పుడు కూడా ద్విత్వం రాదు. నాకు చదవడానికి రాదు మనకి. చూడండి ఇప్పుడు పలకటానికి కూడా వీలు కాదు, వీలుగా ఉండదు. మరీ ముఖ్యంగా బాను మాలు, బాలు పాలు, మా సౌండ్ మానే కదా, సున్నాలో ఉండేది మా సౌండ్, కాబట్టి మీకు అది రాదు. సున్నా తీసేస్తాను, క్రొబ్బసిడి అనుకోండి. క్రొబ్బసిడి నేను అడుగుతాను మా గురువు గారు. అయినా చూస్తే వేరే సూత్రాలు ఏమైనా వాటికి కూడా ఉందేమో, ఒకసారి కొత్త శబ్దం చూసి చెప్తాను. ఈ రోజు క్లోజ్ చేద్దామా? చేసేద్దాం అండి, 2 నిమిషాలు. ధన్యవాదాలు అందరికి. నమస్కారం, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. శేషగిరి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఏమండి? శేషగిరి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? వెళ్ళారు, మళ్ళీ కలుస్తాను. అడిగానని చెప్పండి శేషగిరిరావు గారిని. నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం. ఓకే అండి, నమస్కారం అందరికి. స్వస్తి.